నమస్తే అందరికీను. ఈ వీడియోలో సివిల్ ప్రొసీజర్ కోడ్ నుంచి సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఏమున్నాయన్నది చూద్దాము. సివిల్ ప్రొసీజర్ కోడ్ చాప్టర్ వైజ్గా పార్ట్లు విభజించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని యాక్ట్ 5 ఆఫ్ 1908 ఇందులో సెక్షన్స్ చాప్టర్ వైజ్గా చూసుకుంటే ప్రిలిమినరీ సెక్షన్ 1 to 8 వరకు ఉంటాయి. సెక్షన్ 1 షార్ట్ టైటిల్, కమెన్స్మెంట్ అండ్ ఎక్స్టెంట్ ఉంటుంది. రెండోది డెఫినేషన్ ఉంటుంది. మూడోది సబార్డినేషన్ ఆఫ్ కోర్ట్స్ ఉంటుంది. నాలుగోది సేవింగ్స్ ఉంటుంది. ఐదోది అప్లికేషన్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ రెవెన్యూ కోర్ట్స్ ఉంటుంది. ఆరోది పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఏడోది ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోర్ట్స్ ఉంటుంది. ఎనిమిదోది ప్రెసిడెన్సీ స్మాల్ కాజ్ కోర్ట్స్. ఇది ఫస్ట్ ప్రిలిమినరీ ఆబ్జెక్ట్లో సెక్షన్ 8 వరకు ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ల వైజ్గా విభజించారు. పార్ట్ 1లోని సూట్స్ ఇన్ జనరల్. సూట్స్ ఏ విధంగా జనరల్ అంటే ఫస్ట్ సూట్స్ జనరల్ సూట్స్ అనమాట. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్స్ అండ్ రిస్ జ్యూడికేటా సెక్షన్ 9 to 14 వరకు. సెక్షన్ 9 ఏమో కోర్ట్స్ టు ట్రై ఆల్ సివిల్ సూట్స్ అన్లెస్ బేర్డ్. తర్వాత 10 స్టే ఆఫ్ సూట్. నెక్స్ట్ 11 రిస్ జ్యూడికేటా. సెక్షన్ 11 రిస్ జ్యూడికేటా. సెక్షన్ 11 రిస్ జ్యూడికేటా ఇంపార్టెంట్ బిట్ రావచ్చు. సెక్షన్ 11 రిస్ జ్యూడికేటా. 12 బార్ టు ఫర్దర్ సూట్. బార్ టు ఫర్దర్ సూట్ అనే ఎగ్జాంపుల్స్ మీద కూడా మనకి ఎగ్జామ్లో బిట్ రావచ్చు. సెక్షన్ 12. సెక్షన్ 13 వెన్ ఫారెన్ జడ్జ్మెంట్ నాట్ కన్క్లూజివ్. 13. సెక్షన్ 14 ప్రిజంప్షన్ యాజ్ టు ఫారెన్ జడ్జ్మెంట్. అది పార్ట్ 1 కింద సూట్ ఇన్ జనరల్లోనే ఉన్నది. జనరల్ సూట్లోని ప్లేస్ ఆఫ్ సోయింగ్ చెప్పేది సెక్షన్ 15 to సెక్షన్ 25. 10 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 15 ఏంటంటే కోర్ట్ ఇన్ విచ్ సూట్ టు బి ఇన్స్టిట్యూటెడ్. నెక్స్ట్ సెక్షన్ 16 సూట్ టు బి ఇన్స్టిట్యూటెడ్ వేర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ సిచ్యువేటెడ్. సెక్షన్ 17 సూట్ ఫర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేట్ విత్ ఎన్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ different courts. Section 18 place of institution of suit where local limits of jurisdiction of courts are uncertain. Section 19 suits for compensation for wrongs to person are movables. Section 20 other suits to be instituted where defendants raised or cause of action arises. Section 21 objection to jurisdiction. Section 21A bar on suit to set aside decree on objection as to place of sowing. Section 22 power to transfer subs which may be instituted in more than one court. Power to transfer suits which may be instituted in more than one court. Section 23 to what court application lies. Section 24 general power of transfer and withdrawal. General power transfer with withdrawal. Section 24. Section 25 power of Supreme Court to transfer suits, etc. ఇది జనరల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్స్ అండ్ రిస్ జ్యూడికేట్లో సెక్షన్ 9 to 25. సెక్షన్ 9 నుంచి 25. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ ఏ విధంగా ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ప్రైమరీగా. సెక్షన్ 26 అనేది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ ఏ విధంగా ఇన్స్టిట్యూట్ అవుతుంది అనేది సెక్షన్ 26 అదొకటి. సెక్షన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ కింద సెక్షన్ 26 ఉంటుంది, అదొకటి. తర్వాత సమన్స్ అండ్ డిస్కవరీ. సమన్స్ ఏ విధంగా సెక్షన్ 27 to 32. సెక్షన్ 27 to 32 సమన్స్ ఆఫ్ డిపెండెంట్స్. నెక్స్ట్ 28 సర్వీస్ ఆఫ్ సమన్స్ వర్ డిపెండెంట్ రిసైడ్స్ ఇన్ అనదర్ స్టేట్. సెక్షన్ 29 సర్వీస్ ఆఫ్ ఫారెన్ సమన్స్. సెక్షన్ 30 పవర్ టు ఆర్డర్ డిస్కవరీ అండ్ ద లైక్. సెక్షన్ 31 సమన్స్ టు విట్నెస్కి ఏ విధంగా సమన్స్ చేయాలనేది. సెక్షన్ 32 పెనాల్టీ ఆఫ్ డిఫాల్ట్ ఏ విధంగా డిఫాల్ట్ అయితే పెనాల్టీ. అది 32. ఈ సెక్షన్ 27 to
32 అనేది సమన్స్ అండ్ డిస్కవరీ. జడ్జిమెంట్ అండ్ డిక్రీ సెక్షన్ 33. జడ్జిమెంట్ అండ్ డిక్రీ ఓన్లీ జడ్జిమెంట్ అండ్ 33. జడ్జిమెంట్ అండ్ డిక్రీ 33 3 జడ్జిమెంట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెక్షన్ 33 జడ్జిమెంట్. ఇది ఇంట్రెస్ట్ అనేది సెక్షన్ 34. ఇంట్రెస్ట్ ఏ విధంగా కాస్ట్ ఏ విధంగా వేస్తారు సెక్షన్ 35. కాస్ట్ అని ఫైనల్గా కాస్ట్ చేస్తారు దాని మీద నష్టపోయిన వాళ్ళకి. ఆ విధంగా కాస్ట్ 35A కంపెన్సేటరీ కాస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫాల్స్ ఆర్ వేక్షన్స్ క్లైమ్స్ ఆర్ డిఫెన్స్. 35B కాస్ట్ ఫర్ కాజింగ్ డిలే. 3 డేస్లో కాస్ట్కి మనం మెమో ఫైల్ చేస్తాము. ఆ 3 డేస్ డిలే పడితే 35B కింద ఫైల్ చేయాలి. 35A కాంపెన్సేటరీ కాస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫాల్స్ ఆర్ వేక్సెస్ క్లైమ్స్ ఆర్ డిఫెన్స్. అది పార్ట్ 1. ఇది పార్ట్ 1లోని చాప్టర్స్ సెక్షన్స్. పార్ట్ 1లోని 35B వరకు ఉన్నాయి. 35B వరకు. పార్ట్ 2 ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ సెషన్లో ఎగ్జిక్యూషన్ పార్ట్కి ఏమొస్తాయని చూద్దాము. ఇవి గుర్తుంచుకుంటే ఇందులో నుంచి 4-5 బిట్లు రావచ్చు. ముఖ్యంగా ఇందులోనే వచ్చేసి రెస్ జ్యుడికేటా, స్టే ఆఫ్